హలో హాయ్ వెల్కమ్ టు మీ న్యూస్ 84. అందరికీ జై శ్రీరామ్. ప్రతి ఒక్క యువకుడు ఆలోచించవలసిందిగా మీరందరూ ఒక్కసారి ఈ కాంగ్రెస్ పార్టీకి ఎందుకు ఓటేసినాం, ఎందుకు ఓటేయాలి, ఈ బీఆర్ఎస్ పార్టీకి ఎందుకు ఓటేసినాం, ఎందుకు ఓటేయాలి, బీజేపీకి ఎందుకు వేయలేదు, ఎందుకు వేయాలి. చిన్న విశ్లేషణ. అణువణువు కాంగ్రెస్ పార్టీ మనకు 60 ఏళ్ళు పాలించింది. అణువణువు మనకు దుర్మార్గమైన పాలన అందిస్తూ ప్రజలను మోసం చేస్తూ ఎన్నో హామీలు ఇచ్చి విస్మరించింది. బీఆర్ఎస్ పార్టీ ఎన్నో దౌర్జన్యాలు చేసి ఓడిపోవడం జరిగింది. రానున్న ఎలక్షన్లో వీరందరు యువకులు ప్రతి ఒక్కరూ కంకణబద్దులై హిందూ యువకులుగా నరేంద్ర మోడీ మనిషి భారతీయ జనతా పార్టీ బీజేపీ నాయకునికి మాత్రమే మీరు అందరూ ఓటేయాలని మనవి చేస్తున్నాను. ఎందుకు వేయాలంటే మన హిందువులను కాపాడే పార్టీ బీజేపీ, మన హిందువులకు రక్షణగా ఉండే పార్టీ బీజేపీ. ఎందుకంటే ప్రతి ఒక్కరు ఆలోచన చేయాలి, మన బీజేపీకి ఎందుకు ఓటు వేయాలి. వాళ్ళు ఏం డబ్బులు ఇస్తారు, బీజేపీ వాళ్ళు డబ్బులు ఇవ్వకపోవచ్చు, మందు వంచకపోవచ్చు, ధర్మాన్ని కాపాడతారు, సనాతన ధర్మాన్ని కాపాడతారు. కాంగ్రెస్ పార్టీ డబ్బులు ఇవ్వచ్చు, మందు వంచవచ్చు, బీఆర్ఎస్ పార్టీ డబ్బులు ఇవ్వచ్చు, మందులు ఇవ్వచ్చు. కానీ ఆలోచన చేసింది, డబ్బులు తీసుకొని మందు తీసుకొని సనాతన ధర్మాన్ని కాపాడే వ్యక్తికి ఓటు వేయండి. ఒకసారి ఆలోచన చేయండి. వీరందరూ ఆలోచిస్తారని ఆలోచన చేసే శక్తి ఉంది కాబట్టి మీరు ఒక 10 మందికి చెప్పండి, భారతీయ జనతా పార్టీకి బీజేపీకి ఓటేసి రానున్న ఎలక్షన్లో మీ మద్దతు కావాలని కోరుతా ఉన్నాను. జై శ్రీరామ్. భారత్ మాతాకి.